100% job guarantee తో ISTTM Business School admissions open. IBPS RRB నోటిఫికేషన్ వచ్చాక స్టూడెంట్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టారు అండ్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక వీడియో చేయమని. సో కట్ ఆఫ్ మార్క్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన ఎగ్జామినేషన్స్లో కట్ ఆఫ్ మార్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి ఎలా ఉన్నాయి, మనం 1 ఇయర్ కాదు లాస్ట్ 3 ఇయర్స్ తీసుకొని ఈ వీడియోలో చూద్దాం అసలు కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయని. దాని తర్వాత ఇప్పుడు వచ్చే ఎగ్జామినేషన్స్కి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, ఎంత ఉండే అవకాశం ఉంది అని కూడా స్టూడెంట్స్ అడుగుతారు. యాక్చువల్గా కట్ ఆఫ్ మార్క్స్ చెప్పడం అనేది చాలా కష్టం అవుతుంది, ఎగ్జామినేషన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 3 ఫ్యాక్టర్స్ మీద కట్ ఆఫ్ మార్క్స్ ఎప్పుడు డిపెండ్ అయి ఉంటాయి. 1 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, 2 ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అండ్ 3rd వన్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఎప్పుడైనా కట్ ఆఫ్ మార్క్ డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటే రిలేటివ్లీ కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదే తక్కువ వేకెన్సీస్ ఉంటే కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటే కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే తక్కువ వేకెన్సీస్ ఉంటే కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్. పేపర్ ఈజీగా ఉంటే కట్ ఆఫ్ న్యాచురల్గా ఎక్కువగానే ఉంటుంది, పేపర్ టఫ్గా ఉంటే కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటుంది. సో ఈ 3 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో ఎండ్ అయ్యే వరకు ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు అనేది మనం చెప్పలేం. బట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. దాని తర్వాత డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేం, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. బట్ యాక్చువల్గా ఇది ఇప్పుడు జరగబోయేదానికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనకు ఒక అంచనా రావడానికి, ఒక అవగాహనకు రావడానికి, ఇప్పుడు మొదటిసారి ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్ అని తెలియడం కోసం ఈ వీడియోని చూస్తున్నాము. లాస్ట్ 3 ఇయర్స్లో జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బోత్ IBPS RRB PO స్కేల్ 1 ఆఫీసర్ అండ్ IBPS RRB క్లర్క్ ఆఫీసర్ అసిస్టెంట్స్, ఈ రెండింటికి లాస్ట్ 3 ఇయర్స్లో ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూ జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్. ఇందులో మీకు చాలా ప్రిపరేషన్కి అవసరమైన చాలా మెటీరియల్ ఎవ్రీడే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. అన్ని సబ్జెక్ట్స్, యాప్ట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, చాలా అవసరమైన మెటీరియల్ ఇది. జనరల్ అవేర్నెస్ క్విజ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ క్విజ్ కావచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇవంతా కూడా మీకు ఎవ్రీడే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీ ప్రిపరేషన్కి సరిపోవడానికి వీలుగా మేము దీన్ని ఎగ్జామినేషన్కి, నాట్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్, SSC రాస్తున్నా, మీరు రైల్వే రాస్తున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నా సరే ఈ జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ రేస్ ఫర్ జాబ్ ఛానల్. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు స్కాన్ చేయండి QR కోడ్, లేకపోతే రేస్ ఫర్ జాబ్, మీరు ఛానల్లోకి వెళ్ళాక రేస్ ఫర్ జాబ్ అనేది మీరు టైప్ చేస్తే మీకు ఛానల్ కనిపిస్తుంది. యూ కెన్ సబ్స్క్రైబ్, చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీ న్యూస్ పేపర్ కోసం ఈ పేపర్ కూడా, హిందూ ఈ పేపర్ కూడా మేము అందులో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో హైలీ యూస్ఫుల్. అండ్ ఇంపార్టెంట్లీ మీరు ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు ఎవ్రీడే టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆన్లైన్ టెస్ట్ మేము ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ, యాప్ స్టోర్ నుంచి కానీ రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాము. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు డైలీ మీకు అందులో ఆన్లైన్ టెస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు IBPS RRB ఉంది, క్లర్క్ ఉంది, అవి ఎక్కువ పేపర్స్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జామినేషన్ సిమిలర్గా అదే ప్యాటర్న్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. SSC కావచ్చు, రైల్వే కావచ్చు, ఆల్ ఎగ్జామినేషన్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవ్రీడే పేపర్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు దాన్ని ఎవ్రీడే రాయండి. మీకు రాసే దాన్ని బట్టి మీకు ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ఈ ఎగ్జామినేషన్స్కి ఆఫ్లైన్, ఆన్లైన్ బ్యాచెస్ అన్నీ కూడా ఆ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో మీకు మండే అండ్ ఎవ్రీ మండే యూజువల్లీ మీకు కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ కావచ్చు, SSC కావచ్చు, రైల్వే కావచ్చు, వేరియస్ ఎగ్జామినేషన్స్కి ఆల్ బ్రాంచెస్లో మీకు స్టార్ట్ అవుతుంది. ఆ నంబర్ మీరు నోట్ చేసుకొని కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. ద బెస్ట్ మెటీరియల్, మీకు బెస్ట్ క్లాస్ రూమ్ కోచింగ్తో పాటుగా బెస్ట్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉండే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అదే ట్రెండ్లో మీకు ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్లే మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్ కోసం. బ్యాంక్ ఎగ్జామినేషన్ చేసుకుంటే హ్యూజ్గా ఆల్మోస్ట్ 19 బుక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ని బుక్స్ ఎవరు కూడా ఇవ్వరు. మీకు ప్రాక్టీస్కి ఒక సింపుల్ అష్యూరెన్స్ ఏంటంటే
మీరు రేస్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో జాయిన్ అయితే ఈ మెటీరియల్ తీసుకుంటే మళ్ళీ ఏ మెటీరియల్ బయట కొనాల్సిన అవసరం లేదు, అవసరం ఉండదు కూడా. సో అది ఆల్మోస్ట్ 20 బుక్స్ మీకు ఎస్ఎస్సికి, రైల్వేకి, మీకు కాంబో ప్యాక్ తీసుకుంటే బ్యాంక్, ఎస్ఎస్సిఓ, రైల్వే ఇలా తీసుకుంటే ఆల్మోస్ట్ 30 బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది మీకు. ఇది ఎక్కువ అయిపోతుంది, సరిపోవడానికంటే కూడా ఇంకా ఎక్కువైపోతుంది, అంత ఇస్తాము. అండ్ ద బెస్ట్ గ్రాండ్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే దానికంటే బెస్ట్ మోడల్స్ మీరు ఈ ఎగ్జామినేషన్స్ డైలీ రాస్తే చాలు, ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దానికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ దానికి సొల్యూషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ అటెండ్ కావాలంటే మనకి సొల్యూషన్ కూడా మీకు అందులో అబ్జల్యూట్లీ మీకు ప్రాబ్లం లేకుండా మీకు అందులో ఇవ్వడం జరుగుతుంది. సో బెస్ట్ క్లాసెస్, బెస్ట్ మెటీరియల్, బెస్ట్ టెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆఫ్ కోర్స్ మీకు బెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇంకా కోచింగ్ గురించి ఆలోచన ఏమాత్రం అవసరం లేదు, మీకు ఇంకా టెన్షన్ అవసరం లేదు. ఆఫ్లైన్ కుదరని వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ కోచింగ్ కావాలనుకున్న వాళ్ళకి మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు వీడియో కోర్సెస్ ఉన్నాయి, రికార్డెడ్ వీడియో కోర్సెస్. షార్ట్లీ మేము లైవ్ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం IBPS RRB కోసం. యూ కెన్ జాయిన్ దేర్ ఆల్సో. డీటెయిల్స్ మీ తొందరలోనే ఇస్తాం దానికి సంబంధించి. సో బట్ మీకు ఇందులో మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మీకు సబ్జెక్ట్ వైజ్ వీడియోలు ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఆర్ కాంబో ప్యాక్స్ ఆర్ మీరు కోర్సు IBPS RRB కావాలంటే దాని కోర్సు అండ్ ఆన్లైన్ టెస్ట్లు ఇవన్నీ అట్ ప్రైసెస్ చాలా తక్కువ ప్రైసెస్లో మీకు అవైలబుల్ ఉంటాయి. అవి యూ కెన్ డౌన్లోడ్ ఈవెన్ దట్ వన్. ఇక ఇప్పుడు ఒకసారి మనం IBPS ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ చూస్తే ముందుగా మనం కట్ ఆఫ్ మార్క్స్, క్లరికల్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి చూద్దాం. ఎలా ఉంది కట్ ఆఫ్ మార్క్స్ అంటే మీరు నోటీస్ చేయండి. 3 ఇయర్స్లో చూస్తే ఇది క్లరికల్ మార్క్స్ కాబట్టి న్యాచురల్గా ఎక్కువగా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది, మార్కులు ఎక్కువ ఉంటుంది. ఏపీలో చూస్తే చూడండి 2021లో మనకి 69.25 ఉంది. 80 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. 80 మార్క్స్కి కట్ ఆఫ్ 69.25. ఇది జనరల్ క్యాండిడేట్స్ది. బట్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా ఆల్మోస్ట్ ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఆల్మోస్ట్ జనరల్కి ఈక్వల్గానే ఉంది. అండ్ SC STకి కొంచెం తక్కువ ఉంది. ఒకసారి చెప్పాలంటే SCది లాస్ట్ ఇయర్ ఒక 0.25 ఎక్కువ ఉంది జనరల్ కంటే, కాంపిటీషన్ ఎక్కువ ఉంది వాళ్ళకి. సో అది నోటీస్ చేస్తే 6.25 మనకి 2021 ఉంటే 71.22లో ఉంది. 80కి 71 కట్ ఆఫ్ మార్క్స్ ఉంది అంటే చూడండి ఎంత ఉంటుందో. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో మాత్రం తక్కువగా ఉంది, 54. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానివల్ల మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ తగ్గడం అనేది జరిగింది. ఇది అదేవిధంగా మీరు తెలంగాణ చూడండి 69.21లో ఉంది. 69.25 ఏపీలో ఉంటే 69 తెలంగాణలో ఉంది సిమిలర్గా. అండ్ 71 ఉంటే 61.5 తగ్గింది తెలంగాణ 2022లో. మేబీ వేకెన్సీస్ మీకు డిపెండ్ అయి ఉండొచ్చు, అప్లికెంట్స్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు, చెప్పలేవు. అండ్ 61 ఉంది. ఏపీలో 54 ఉంటే లాస్ట్ ఇయర్ తెలంగాణలో 61 ఉంది. సో పెరిగింది, ఎక్కువ ఉంది. ఇది క్లరికల్కి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ మార్క్స్ ఓన్లీ 80 మార్క్స్కి ఉంటుంది. 80 మార్క్స్కి 71 వచ్చాయంటే మీరు నోటీస్ చేయండి ఎంత మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. 80 మార్క్స్ స్కోర్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా అవసరమే ఉంటుంది. ఇందులో 80 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. 80 స్కోర్ ఎలా చేసుకోవాలనే వీడియో కూడా చూశాను. చూడకపోతే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఈ పేపర్ ఎప్పుడైనా తేలిగ్గా ఉంటుంది. టోటల్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ పేపర్స్లో IBPS RRB పేపర్ అనేది ఈజీగా ఉంటుంది. క్లరికల్ పేపర్ ఈజియెస్ట్గా ఉంటుంది, అంటే తేలిగ్గా ఉంటుంది కాబట్టి మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం అనేది ఈజీ. సో 80 out of 80 ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. కాంపిటీషన్లో మీరు చూడండి 71 దాకా కట్ ఆఫ్ ఉందంటేనే అది పాసిబుల్ అని అర్థమవుతుంది. దిస్ ఈజ్ క్లరికల్కి. ఇక POకి వచ్చేసి చూస్తే మీరు PO మార్కులో 21లో ఏపీలో చూద్దాం 52.5 మార్క్స్ ఉంది. ఏపీలో 21లో, 22లో 53.5 ఒక మార్క్ పెరిగింది కట్ ఆఫ్లో. బట్ లాస్ట్ ఇయర్ చూస్తే 39 మార్క్స్ ఉంది, తగ్గిందంటే పేపర్ టఫ్ ఉండొచ్చు, వేకెన్సీస్ ఈ రీజన్స్ వల్ల తక్కువది. అదే తెలంగాణలో చూస్తే 51 ఉంది, సిమిలర్ ఉంది. 52.5 ఉన్నప్పుడు ఒక 1.5 మార్క్ తగ్గి 51 ఉంది తెలంగాణలో. 22లో 46.75 కొంచెం డిఫరెన్స్ ఉంది మనకి, ఒక 6-7 మార్కుల డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది మనకి. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ ఏపీలో ఎలా ఉందో తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ అనేది ఉండడం జరిగింది. ఈవెన్ చూడండి మీరు క్లరికల్లో కూడా లాస్ట్ ఇయర్ చూస్తే తక్కువ ఉంది కట్ ఆఫ్ మార్క్స్. ఈవెన్ POలో కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్ అనేది తక్కువగా ఉంది. బట్ దీన్ని బేస్ చేసుకుని ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటుంది అని చెప్పడానికి లేదు. కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉండొచ్చు, డిపెండ్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇప్పుడు పెరిగాయి. అఫ్ కోర్స్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ న్యాచురల్గా ఎక్కువ మంది రాస్తుండొచ్చు. బట్ జనరల్గా వేకెన్సీస్ ఎక్కువ ఉంటే కట్ ఆఫ్ మార్క్ తక్కువ ఉంటుంది. సో చెప్పలేము, అది డిపెండ్స్. టఫ్ కాంపిటీషన్ ఉంటే కూడా దాన్ని బేస్ చేసుకునే
3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం, అంటే ఎన్ని మార్కులు దాకా ఫస్ట్ టైం మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు అంటే 40 వస్తే సరిపోతుందా, 30 వస్తే సరిపోతుందా, మీ మైండ్లో ఉంటుంది 80కి ఎంత వస్తే క్వాలిఫై అవుతామని. రిమెంబర్, మినిమంలో మినిమం మనకి 39 రావాల్సి ఉంటుంది. పీఓకి మినిమం కట్ ఆఫ్ ఉంది అని అర్థమవుతుంది. అదే మీరు క్లరికల్ చూడండి, మినిమం మనకు వచ్చింది 54 మార్క్స్, అది కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది. అంటే 54 మార్క్స్ కంటే జనరల్ క్యాండిడేట్స్కి, అంటే మిగిలిన చెప్పాను జనరల్ క్యాండిడేట్స్ ఎలా ఉందో మిగిలిన వాళ్ళు కూడా అటు ఇటుగా అదే విధంగా ఉంటుంది. మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది 54 ఇస్ బేర్ మినిమం అనుకోండి. ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాలు చూస్తే 54 మినిమంగా ఉంది క్లరికల్లో. సో యూ షుడ్ ఎయిమ్ ఎట్ 80 మార్క్స్. 80 మార్క్స్కే ఎయిమ్ చేసుకోవాలి. ఎంత ఉంటుందని తెలియదు కాబట్టి మీ ఎయిమ్ ఎప్పుడు 80 మార్క్స్ కోసమే ఉండాలి. అదేవిధంగా 39 మార్క్స్ మీకు ఉంది అంటే మాత్రం ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే 40 అనుకోండి, 50% ఇస్ మినిమం మీకు రావాల్సింది. టఫ్ ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనకు అర్థమవుతుంది అంటే 50% మార్క్స్ మినిమంగా రావాలి అని పీఓలో. బట్ మన టార్గెట్ మాత్రం 100%. ఈవెన్ పీఓలో కూడా 80 మార్క్స్ పాసిబుల్ అవుతుంది. బట్ 70 మాత్రం యూజువల్గా బాగా ప్రిపేర్ అయిన 70 పైన వస్తూనే ఉంటాయి పీఓకి. బట్ క్లరికల్కి మాత్రం 80 చాలా మందికి వస్తాయి. ఇది మీరు నోటీస్ చేయాల్సింది. బట్ దీంతో మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ని మార్కులు రావాలి కాబట్టి మీరు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మొదటిసారి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ నేను 80 మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలనే వీడియో చేసిన ప్రిపరేషన్ వీడియో, అదొకసారి చూడండి. మళ్ళొకసారి నేను ఇంకొకసారి సిలబస్ మీకు డీటెయిల్గా ఇస్తున్నాను. చూడండి, ఆప్టిట్యూడ్లో మీకు ఉండే సిలబస్ ఇది. మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చేయాలనేది మీరు ప్రిపరేషన్ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. చూస్తే ఇంతకుముందు చూడడం వల్ల వీడియో చూడండి, చూసి మీకు అర్థమవుతుంది. బట్ ఇవి మాత్రం మీకు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఆప్టిట్యూడ్లో, రీజనింగ్లో కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఇవి. ఇది ప్రిలిమినరీకి, ఇది మెయిన్స్కి. రీజనింగ్లో ఉండేటువంటి మార్క్స్, టాపిక్స్. ఇక తర్వాత ఇంగ్లీష్కి వస్తే ప్రిలిమినరీలో ఓన్లీ 2 సబ్జెక్ట్స్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటాయి. అండ్ మెయిన్స్కి వచ్చిన తర్వాత ఇంకొక 2 అడిషనల్గా ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్స్ ఇంకొక 3 యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్లో మీరు వెకాబులరీ, కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్, జనరల్ అవేర్నెస్లో ఇది కంప్యూటర్ నాలెడ్జ్, ఇవి కూడా చూసుకోండి. మీరు చూసుకుంటే డెఫినెట్గా ఉంటుంది. యూ జస్ట్ వాచ్ ప్రిపరేషన్ వీడియో, 80 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనే ప్రిపరేషన్ వీడియో మీరు చూడండి. 100% మీరు బాగా చేసే అవకాశం ఉంటుంది. బట్ మళ్ళా చెప్తున్నాను, దీన్ని బేస్ చేసుకుని ట్రెండ్ చెప్పడం కష్టం అవుతుంది. 24 ఎలా ఉండబోతుంది అని చెప్పి మీరు అడగొద్దు. ఎందుకంటే చెప్పలేము, మన మీద డిపెండ్ అయి ఉంటుంది, 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఒక అవగాహన ఉండటం కోసం, అంటే మినిమం ఇలా వస్తేనే కాబట్టి మీరు ఎంత రావాలి అనడానికి వీలుగా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. మీరు ఎవరైనా సరే కేటగిరీ, రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ, మీరు ఇవే మార్కులు అనుకోండి. ఇప్పుడు చాలా ఎక్కువ రావాలి. బట్ గుర్తుపెట్టుకోండి, కట్ ఆఫ్ వదిలేసేయండి. మీ టార్గెట్ 80 మార్క్స్ అనేది మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ టెస్టులు రాస్తూ ఉండండి. అది నేను చెప్పినట్టుగా మా దాంట్లో రేస్ ఫర్ జాబ్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. అదే ఇవ్వండి. రేస్ ఫర్ జాబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని. మీకు ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్, మీకు అవకాశం ఉంటే మాత్రం జస్ట్ డూ జాయిన్ మా బ్రాంచెస్ ఎక్కడైనా సరే. నేను పర్సనల్గా కూడా క్లాసెస్ తీసుకుంటాను, గైడెన్స్ ఇస్తాను. సో డెఫినెట్గా మీ సక్సెస్లో నేను మా ఫ్యాకల్టీ హెల్ప్ డెఫినెట్గా ఉంటుంది. సో ప్రిపేర్ వెల్, డెఫినెట్గా సక్సెస్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.